పాతపట్నంలోని శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయం. ఒక రైతు నాగలికి తగిలిన ఆ శివలింగం నేడు ఈ ప్రాంతాన్ని పుణ్యక్షేత్రంగా మార్చింది. అదే పాతపట్నంలోని శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయం. ఈ పవిత్ర క్షేత్రం పక్కనే మహేంద్ర కన్య నది ప్రవహిస్తోంది. కానీ ఆశ్చర్యం ఏమిటంటే నది నీరు నేరుగా ఆలయంలోకి రాదు. భూమి అడుగున ప్రవహించే జలధారలు మెల్లగా రాళ్ల పొరల మధ్య నుంచి చొచ్చుకుని గర్భగుడిలోకి చేరి శివలింగం చుట్టూ పవిత్ర జలస్రావంగా ప్రత్యక్షమవుతాయి. భక్తుల విశ్వాసం ఏంటంటే అది సాధారణ జలస్రావం కాదు, గంగాదేవి పాతాళం నుంచి వచ్చి శివునికి నిత్యాభిషేకం చేసే దారి. ఈ గుడి వెనుక ఉన్న స్థల పురాణం మహా అద్భుతం. 1656వ సంవత్సరం పర్లాకిమిడి గజపతి రాజుల పాలనలో ఉన్న సమయం. ఒక రాత్రి గజపతి నారాయణదేవ్ మహారాజ్ నిద్రలో ఉండగా రాజుకి కలలో శివుడు కనిపించి, నేను ఈ నేలలో ఉన్నాను, వెలికి తీయు అని చెప్పారట. రాజు ఆ తర్వాత రోజు ఆ ప్రాంతంలోని పొలాలు, అడవులు,